హాయ్ అండి, నమస్తే. వంకాయలు చూడటానికి ఎంత బాగున్నాయో కదా, కానీ ఎంత బాగున్నా వాటిని చూస్తే అయితే కడుపు నిండదు. కాబట్టి ఇలా కమ్మగా ఉల్లిపాయ కారం పెట్టుకొని వండుకొని తినేద్దామా. వంట మొదలుపెట్టే ముందు నా పరిచయం అండి. నా పేరు యమున, నా ఛానల్ పేరు ఆల్ థింగ్స్ మీ. నేను దుబాయ్లో ఉంటాను. వంటలతో పాటు దుబాయ్ విశేషాలు, కొన్ని ట్రావెల్ వ్లాగ్స్ ఇలా పోస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు ఇక వంట మొదలు పెట్టేద్దామా. 250 గ్రామ్స్ వంకాయలు తీసుకొని తొడిమలు కట్ చేసి కడిగి పెట్టాను. వీటి సంగతి తర్వాత చూద్దాము. 2 పెద్ద ఉల్లిపాయలు దగ్గర 200 గ్రాములు ఉంటాయి. వీటిని ఇలా సన్నగా పొడుగ్గా తరిగి చేత్తో కాస్త నలిపితే ఇలా రేకులు విడివిడిగా అయిపోతాయి. ఈ తరిగిన ఉల్లిపాయలన్నింటినీ ఇలా ఒక వెడల్పైన గిన్నెలోకి తీసుకుందాము. ఇందులో 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ 1/2 టీ స్పూన్ నేను ఉప్పు వేస్తున్నాను. ఈ మసాలా అంతా ఉల్లిపాయలకి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. కావాలంటే కలిపేటప్పుడు 1 స్పూన్ నూనె కూడా వేసుకోవచ్చు. నేను నూనె వేయకుండా ఉల్లిపాయల తడితోనే కలిపేశాను. ఈ ఉల్లిపాయల మిక్స్ ప్రిపేర్ చేశాక పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఇందులో పచ్చి కొబ్బరి వేస్తేనే బాగుంటుంది. దాంతోపాటు కాస్త సాల్ట్ కూడా వేసుకుందాము. 2-3 టేబుల్ స్పూన్స్ కడిగి తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా బరకగా మిక్సీ పట్టాలి, మరీ మెత్తగా రుబ్బేయొద్దు. మిక్సీ పట్టేటప్పుడు నీరు కూడా వేయొద్దు, కొబ్బరి తడితోనే సరిపోతుంది. సో 2 మసాలాలు ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకా బ్యాక్ టు అవర్ ప్రెటీ బ్రింజాల్స్. ఈ బౌల్లో నీటిలో 1/4 టీ స్పూను ఉప్పు వేస్తే వంకాయలు కోసినప్పుడు కరుణ పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా తొడిమ వరకు స్లిట్ చేసుకోవాలి. వంకాయని గుత్తిగానే ఉంచాలి, కానీ పూర్తిగా ముక్కలు కోసేయొద్దు. పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో తప్పకుండా చూసుకోవాలి. అన్ని వంకాయలు ఇలా స్లిట్ చేసుకొని ఉప్పు నీటిలోనే ఉంచి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని మళ్ళీ సెపరేట్గా తీసుకొని అందులో ఉన్న నీరు మొత్తం ఒత్తేసి ఈ ఉల్లిపాయ మిక్స్ని ఇలా లోపల కూరుకోవాలి. స్పూన్తో పెట్టుకోవడం ఇబ్బంది అయితే చేత్తో ఇలా ఈజీగా సర్దేసుకోవచ్చు. ఇలా అన్ని వంకాయల్లో ఉల్లిపాయ కారం కూర పెట్టేస్తే ప్రిపరేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. వంకాయలో మనం కారం పెట్టేసాక కూడా ఇంకా కొంచెం ఉల్లిపాయ కారం మిగిలే ఉంటుంది. దాన్ని పక్కన ఉంచుకుందాము. ఇంకా ఫైనల్ స్టెప్ కుకింగ్. ఒక మందపాటి వెడల్పైన బాణలిని వేడి చేసి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని వేడి చేయాలి. ఈ కూరలో కొంచెం నూనె పడితేనే బాగుంటుంది, అందుకని నూనె కొంచెం వేయాల్సి వస్తుంది. కాగిన నూనెలో 1 స్పూన్ ఆవాలు, 2 పెద్ద స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 పెద్ద స్పూన్ మినపప్పు వేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటి మీద మనం ఈ వంకాయలన్నింటినీ ఇలా పరుచుకోవాలి. వంకాయల్లో పెట్టగా మిగిలిన ఉల్లిపాయ కారాన్ని కూడా ఇలా బాణల్లో వేసుకోవాలి. ఇప్పుడు కూరని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఉంచాలి. మూత పెట్టద్దు. 1 నిమిషం దాటిన తర్వాత మంటని మీడియంలోకి తగ్గించుకొని వంకాయలన్నింటినీ తిప్పి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించాలి. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ వంకాయలని తిప్పుతూ ఉండాలి. వంకాయ మగ్గిందా లేదా అని ఇలా ఫోర్క్తో కానీ స్క్యూవర్తో కానీ చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ చెమ్మ లేకుండా డ్రైగా ఉంది కర్రీ అనిపిస్తే 1/4 కప్పు నీరు చల్లుకోవాలి. మీరు తీసుకున్న వంకాయలు కానీ లేతగా ఉంటే 1/4 కప్పు కంటే నీరు అవసరం రాదు. ఒకవేళ అవి ముదురుకాయలు అయితే మాత్రం ఇంకొంచెం నీరు పడవచ్చు. వంకాయల్ని గరిటతో కలిపేటప్పుడు గుజ్జు కాకుండా చూసుకోండి. 5 నిమిషాల్లోనే వంకాయ మనకి మగ్గిపోతుంది. ఉల్లిపాయ మసాలా కూడా బాగా వేగి మంచి వాసన తెలుస్తుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా ఉప్పు చూసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక నెక్స్ట్ మసాలా ధనియాలు కొబ్బరి మసాలా రుబ్బుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇందులో కూడా కొంచెం ఉప్పు ఉంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు దాన్ని కూడా కూర మీద చల్లుకొని తేలిగ్గా కలుపుకోవాలి. తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిస్తే కొబ్బరి పచ్చివాసన పోయి మన కూర కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక స్టవ్ కట్టేసి మూత పెట్టేయండి. మరీ వేడి మీద వేరే గిన్నెలోకి మార్చకుండా కాస్త వెయిట్ చేస్తే వంకాయ విరిగిపోకుండా చక్కటి షేప్లో సర్వ్ చేయవచ్చు. కాస్త కొత్తిమీర చల్లితే ఇంకా బాగుంటుంది. ఈ కూరకు న్యాయం చేయాలంటే వేడి అన్నంతోనే తినాలి. సో తప్పకుండా ట్రై చేయండి. మన వంటింట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా చేయగలిగే ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటాను. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్ విత్ ఎ న్యూ వీడియో. టిల్ దెన్ బాయ్.